ఇవాళ టార్గెట్ వచ్చేసి 5.5 మైల్స్. సో మనం లాస్ట్ టైం అనుకున్నట్టు ఎవ్రీ టైం 1 మైల్ ఇంక్రీజ్ చేసుడే. సో లాస్ట్ టైం 4.5 మైల్స్, యాక్చువల్గా 4 మైల్స్, బట్ 4.5 మైల్స్ చేసాము. సారీ, 5.5 మైల్స్. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. టైం వచ్చేసి 9:58. సో ఇప్పుడైతే నేను ఒక 4 to 5 minutes వాక్ చేస్తాను. సో స్ట్రెచ్చింగ్స్ చేశాను, ఫ్రీ రన్నింగ్ది. సో నెక్స్ట్ ఒక 4 to 5 minutes వాక్ చేశాక రన్నింగ్ స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే బాడీ కొంచెం హీట్ ఎక్కాలి. సో బిఫోర్ నేను ఏం చేస్తుంటా అంటే రెగ్యులర్గా డైరెక్ట్ అటాక్, ఏదో ఫార్మాలిటీకి 2-3 స్ట్రెచ్చింగ్ చేసేసి డైరెక్ట్ రన్ చేస్తుంది. సో ఇంజురీ అయినాక బాడీ వామ్ అవ్వడం అలాంటి వాల్యూ తెలిసి వచ్చింది. సో అందుకే ఇప్పుడు మెల్లిగా స్టార్ట్ చేస్తున్నాను. ఎప్పుడైతే ప్రజెంట్ వాక్ చేస్తున్నాను, మనం వాక్ చేస్తున్న ఏరియా అయితే ఇది. సెక్యులర్గా మనం ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తాము, అది మన పార్క్. సో వెదర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మ్యాడిసన్లో. ఇప్పుడు టైం అయితే 10:03 అయింది. నేనైతే రన్నింగ్ స్టార్ట్ చేశాను. సో 5 minutes వాక్ అయిపోయింది, రన్ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు స్టార్ట్ అయింది. లెట్స్ గో. సక్సెస్ఫుల్లీ 1 mile కంప్లీటెడ్ ఆఫ్ 5.5 miles. సో ఇప్పుడు టైం వచ్చేసి 10:17. సో ఇవాళ వాచ్కి ఏమైందో కానీ ఫేస్ చూపించట్లేదు, చాలా స్లోగా వెళ్తున్నాను కంపేర్ టు లాస్ట్ అనుకున్నా. సో ఇవాళ కూడా ఈజీ రన్నే. చూద్దాం, లెట్స్ గో. రన్ చేస్తున్నాను నేను, పాత అయితే ఇది చాలా బాగుంటుంది ఇక్కడ వెదర్. 2.2 miles అయితే కంప్లీటెడ్. నేను వాచ్ చూసుకోలేదు. టోటల్ వచ్చేసి 28 minutes అయింది. సో మనం అయితే పోతూనే ఉన్నాయి, ఇంకా రన్ చేస్తుంది. అయితే లొకేషన్ లెక్క ఉంటుంది, దాంట్లోకి వెళ్ళాలి. ఇదంతా మెడిసిన్ టనల్ లోపలికి వెళ్ళి అయితే పోతాం మనం ఇప్పుడు. వేరే రోడ్ కనెక్ట్ అవుతుంది ఇది. .75 miles కంప్లీటెడ్ ఆఫ్ 5.5 miles. సగం అయింది అన్నట్టు, ఇంకా సగం ఉంది 5.5 milesకే. సో ఇప్పుడైతే నేను ఏదో పార్క్ వచ్చాను, ఇక్కడ పోతూనే ఉన్నా. ఇంకా సక్సెస్ఫుల్గా 3 miles అయినాయి. ఇలా ఇంకా 39 minutes పట్టింది. నేను 40 minutes 3.2 miles చూస్తే ఇలా 39 minutes 3 miles అయింది. ఎందుకంటే ఇలా కొంచెం స్లోగా వెళ్తున్నాను. ఇంకా మోర్ ఓవర్ ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో బాడీ మొత్తం హీట్ అయ్యి మసులుతుంది. 5 kilometers అయితే కంప్లీట్ అయింది, అంటే 3.2 miles. ఓవరాల్గా 41 minutes 30 seconds అయితే పట్టింది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 10:45. సో ఇంకా మనం 2 miles ఉరకాల్సి ఉంటుందండి. ఇంకా 2.3 miles ఉరకాలి. రోడ్ క్రాస్ చేసినాం, ఇంకా పోతూనే ఉండాలి. ట్రాక్ ఇది ట్రాక్ కాదు, రోడ్డు ఇది. ఇంకా ఇదేదో ఉన్నాయి చూడండి, బర్డ్ సౌండ్ చాలా బాగా వస్తుంది. ఓకే, ఫుల్గా 4 miles అయితే కంప్లీటెడ్ 51 minutes. సో ఈసారి కొంచెం స్పీడ్ వరకైనా. సో హెచ్ఆర్ కూడా పెరిగింది, కానీ వాళ్ళు ఎందుకో వాచ్ పేజ్ చూపించట్లేదు, అందుకే చెప్పట్లేదు. టైం వచ్చేసి ఇప్పుడు 10:55. సో నేను రన్ చేస్తున్నా. లొకేషన్ ఇక్కడ వెళ్ళి, ఇక్కడ ఫారెస్ట్ లెక్క, అంత ఫారెస్ట్. 5 miles అయితే కంప్లీట్ అయిపోయింది 5.5 milesలో. సో ఇప్పుడు టైం వచ్చేసి లెవెల్ 6 అవుతుంది. సో ఓవరాల్గా అయితే 1 hour 5 minutes పట్టింది. పోతూనే ఉన్నాం, ఇంకా ఇంకొక 0.5 miles. యాక్చువల్గా ఇది ఈ టైంలో మనం 6.2 miles కవర్ చేయాలి యాక్చువల్గా, బట్ స్లో రన్ కాబట్టి ఏం పర్లేదు.
సో నెక్స్ట్ దాంట్లో చూసుకోవచ్చు. బట్ ఆకృతిపడి ఎక్కువైతే రన్ చేయొద్దు స్పీడ్గా. చేసినామంటే ఏదో ఒకటి అయితే మొత్తం మొదటికి వస్తుంది. సో కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్ చేసుకోవడమే ఇంపార్టెంట్. కంట్రోల్ చేసుకునేవాడు మేధావి. చేసుకోకపోతే ఇక నువ్వు ఏదో అన్నట్టు. అదే చాలా ఇంపార్టెంట్ రన్నింగ్లో. నేను చాలా నేర్చుకున్నాను. అండ్ మరోవర్ సిగ్నల్స్ దగ్గర అయితే జాగ్రత్తగా ఉండాలి. రన్నింగ్ తర్వాత చేసుకోవచ్చు. సిగ్నల్ పడ్డాక క్రాస్ చేయాలి. సో ఇట్లా సిగ్నల్ స్టాప్స్ ఒకటైతే మేజర్ ఉంది. అది చాలా టైం తీసుకుంటుంది ప్రతిసారి. సో అది హైవే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. 70 స్పీడ్లో కొడతారు ఒక్కొక్కటి. ఇక్కడైతే ఎస్ఎస్ఎం హెల్త్ హాస్పిటల్ ఉంది. ఇది బస్ స్టాప్. అక్కడ బస్సు, ఇక్కడ బస్సు అయితే ఆగింది. మధ్యలో మనం రన్ చేస్తున్నాం. సక్సెస్ఫుల్గా అయితే 5.5 మైల్స్ కంప్లీట్ అయింది. ఓవరాల్గా 1 అవర్ 11 మినిట్స్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి లెవెల్ 15. సో సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాగ చూపించిన మీ టనల్ దాకా అయితే వచ్చాను. అక్కడ క్లోజ్ చేసేసి మళ్ళీ ఇంటి దాకా 1 మైల్ అయితే వాక్ చేయాలి. ఎందుకంటే సడన్గా డ్రాప్ కాదు, ఇప్పుడు పోతూనే ఉండాలి, ఆగొద్దు కదా టనల్ అని. అది మన ముందు ఉంది చూడండి, ఆ టనల్. మళ్ళీ టనల్ దగ్గరికి వచ్చేసిన. ఫైవ్ 5.59 మైల్స్ అయింది ఇప్పుడు. 1 అవర్ 12 మినిట్స్. టైం వచ్చేసి 1:16. టనల్ దాటగానే ఆపేయాలి. ఇంకా కంట్రోల్ లేదనుకో తేడా జరుగుతుంది. ఇంజురీ అయిందనుకో నెక్స్ట్ నువ్వు ఏం చేయలేవు. ఇంకా ఇంజురీస్ నుంచి చాలా కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. టనల్కి అయితే వచ్చేసాము. వాడికి ఇంతే. చలా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, థ్యాంక్స్.